అక్క, బావా షర్ట్ వేసుకోకపోయినా ఎందుకంతలా పెట్టుకున్నాడు? ఈ షర్ట్ తన బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడంటాను. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయికి గిఫ్ట్ ఇస్తే అంతలా పెట్టుకుంటారా? మేబీ తన ఎక్స్ ఏమైనా గిఫ్ట్ ఇచ్చిందేమో. ప్రశు, ఈ షర్ట్ నీకు ఎవరిచ్చారు? నా ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పా కదా ధరణి. నా మీద ఒట్టేసి చెప్పు. అబద్ధం అబద్ధం అబద్ధం. నిజమని ముసుగులో ఇష్టం లేనంత బతుకుతున్నావా? నా ఎక్స్ ని ఎంత లవ్ చేశానో దానికన్నా 100 రెట్లు ఎక్కువ లవ్ చేశాను ధరణి. చాలు, ఇక చాలు. చెప్పాను. మా అక్క ప్రశు త్వరలోనే విడిపోతున్నారు. ఎస్, చెప్పాగాను, ప్రశు ఎప్పటికైనా నీవాడే. ఏమైంది అక్క అలా ఉన్నావు? ఇంత లేట్ అవుతున్నా ప్రశు ఇంకా ఇంటికి రాలేదు. కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు. ఈ మధ్య నేను గమనిస్తున్నాను అక్క, బావా అసలు నిన్ను పట్టించుకోవట్లేదు. ఇదంతా గమనిస్తూ ఉంటే నాకు చెప్పాలనిపిస్తుంది. బావ మనసులో నువ్వు ఉన్నావా? ఆలోచించుకో అక్క. ఏంటి ప్రశు లేట్? మళ్ళీ తాగొచ్చావా? ఏంటి ప్రశు లేట్? మళ్ళీ తాగొచ్చావా? నా ఇష్టం దా, నేను తాగుతా ఏమన్నా చేస్తా. నాకు ఇవన్నీ నచ్చట్లేదు ప్రశు. నేను ఇంతే దాన్ని, నేను ఇట్లా ఉంటా. నువ్వు ఉండాలనుకుంటే ఉండు, లేకంటే పో. మనిద్దరికి సెట్ అవ్వదు, విడిపోదాం. నీ ఇష్టం. మీ పేరమ్మా? ధరణి. మీ ఆయన పేరు? ప్రశాంత్. ధరణి, ఏమైంది? అను, ఏమైంది? లాయర్ ఎందుకు వచ్చాడు? అది అక్క డివోర్స్కి అప్లై చేస్తుంది బావా. హా? ధరణి, నీకేమైనా పిచ్చి పట్టిందా? సార్, చిన్న గొడవలే సార్, మీరు వెళ్ళండి.